వైసీపీ అధినేత జగన్ పై మంత్రి లోకేష్ ఫైర్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జగన్ తాత జాగిరా ధనదాహానికి అంతులేదా అని ప్రశ్నించారు. వైసీపీ పార్టీ ఆఫీసుల నిర్మాణం చర్చనీయాంశంగా మారింది. తాడేపల్లిలో నిర్మిస్తున్న వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని శనివారం సిఆర్డీఏ అధికారులు కూల్చేశారు. ఇదే కాకుండా విశాఖలో నిర్మిస్తున్న ఆఫీసుకు కూడా నోటీసులు జారీ అయ్యాయి. దీంతో టీడీపీ వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ప్రభుత్వ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు వైసీపీ అధినేత జగన్ ప్రకటన కూడా విడుదల చేశారు. ప్రభుత్వ బెదిరింపులకు తలొగ్గేదే లేదన్నారు. ఇదిలా ఉంటే జగన్ను టార్గెట్ చేస్తూ మంత్రి నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నీ తాత జాగిరా అని లోకేష్ ప్రశ్నించారు. వైసీపీ కోసం 26 జిల్లాల్లో 42 ఎకరాలకు పైగా ₹1000 నామమాత్రపు ఫీజు చెల్లించి లీజుకి 33 ఏళ్లకు కేటాయించుకున్నావని మండిపడ్డారు. జనం నుంచి దోచుకున్న 500 కోట్లతో ప్యాలెస్లు కట్టావని, నీ ఒక్కడి భూదాహానికి విలువైన భూములు కబ్జా అయ్యాయని ఆరోపించారు. 600 కోట్లకు పైగా విలువైన 42 ఎకరాల్లో 4200 మంది పేదలకు సెంటు స్థలాలు ఇవ్వొచ్చని లోకేష్ వెల్లడించారు. జగన్ విలాసాల ప్యాలెస్ల నిర్మాణానికయ్యే 500 కోట్లతో 25,000 మంది పేదలకు ఇండ్లు కట్టివ్వొచ్చని లోకేష్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జగన్ ఏంటి ఈ ప్యాలెస్ల పిచ్చి, నీ ధనదాహానికి అంతులేదా అని ట్విట్టర్ వేదికగా లోకేష్ ప్రశ్నించారు. ఏపీలో వైసీపీ ఆఫీసులకు సర్కార్ నోటీసులు ఇస్తుంది. అనకాపల్లి మండలం కొత్తూరు నర్సింగరావుపేటలో నూతనంగా నిర్మించిన వైసీపీ కార్యాలయ భవనానికి అధికారులు నోటీసులు అంటించారు. టౌన్ ప్లానింగ్ అనుమతులు తీసుకోకుండానే భవనం నిర్మించారని, 7 రోజుల్లోపు ఈ నోటీసుపై ఆధారాలతో సమాధానం చెప్పాలని, లేకపోతే చర్యలు తీసుకుంటామని ఆ నోటీసులో పేర్కొన్నారు. విజయనగరం జిల్లాలో వైసీపీ కార్యాలయ భవన నిర్మాణం కోసం చెరువుపై వైసీపీ నేతల కన్ను పడింది. నగరంలోని హిందూ శ్మశాన వాటిక పక్కన ఉన్న చెరువు కాలక్రమేణా కొంత భాగం ఆక్రమణలకు గురైంది. ఆ చెరువులో సింహభాగం వైఎస్ఆర్సీపీ నేతల కన్ను పడింది. వెంటనే నిర్మాణ పనులు చేపట్టారు. పక్కన శ్మశానం ఉన్న వారికి పట్టలేదు. గత టీడీపీ ప్రభుత్వంలో ఆ స్థలానికి ఆనుకొని ఉన్న స్థలంలో డ్వాక్రా బజార్ కోసం అప్పటి ప్రభుత్వం స్థలాన్ని చదును చేసింది. ఈ మొత్తం స్థలాన్ని వైసీపీ నాయకులు తమ కార్యాలయం కోసం ఆక్రమించి నిర్మాణం పనులు శరవేగంగా చేపట్టారు. అమరావతిలో వైసీపీ కార్యాలయం కూల్చివేతతో విశాఖ ఎండాడలో సైతం వైసీపీ కార్యాలయానికి కూడా అనుమతులు లేవని బయటపడింది. దీంతో విశాఖ జీవీఎంసీ నోటీసులు ఇచ్చారు. విజయనగరం జిల్లా వైసీపీ కార్యాలయానికి అనుమతులు ఉన్నాయా అనే విషయాలపై అధికారులు దృష్టి సారించారు. కర్నూలు నగరంలోని రైల్వే స్టేషన్ వద్ద 5 రోడ్ల కూడలిలో 100 కోట్ల విలువైన భూమిని వైసీపీ నాయకులు కారు చౌకగా 33 ఏళ్ల పాటు లీజుకు తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఎలాంటి అనుమతులు లేకుండా రాజుల కోటను తలపించేలా వైసీపీ పార్టీ కార్యాలయాన్ని నిర్మిస్తున్నారంటూ పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రుషికొండ ప్యాలెస్ ను తలపించేలా నిర్మాణ పనులు చేపడుతున్నారు. కనీసం కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పట్టణ ప్రణాళిక అనుమతులు కూడా తీసుకోలేదు. నిబంధనలన్నింటినీ తొంగలు తొక్కేశారు. ఏడాదిగా అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. అధికారులు అటు కన్నెత్తి కూడా చూడడం లేదు. వైసీపీ పార్టీ ఎన్నికల్లో ఓటమి చెందడంతో హడావిడిగా 5 రోజుల క్రితం 14 లక్షలకు 25,000 రుసుమును చెల్లించడంపై టీడీపీ నాయకులు అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ అక్రమంగా పార్టీ కార్యాలయాన్ని నిర్మిస్తుందని, దీనిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి డిమాండ్ చేస్తున్నారు. నెల్లూరు వైసీపీ కార్యాలయ సిబ్బందికి అధికారులు నోటీసులు ఇచ్చారు. సరైన అనుమతులు లేవంటూ నూతన వైసీపీ కార్యాలయాన్ని కార్పొరేషన్ అధికారులు పరిశీలించారు. విషయం తెలుసుకుని కార్యాలయం వద్దకు వెళ్లిన వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి అనుమతులు లేకుండా కార్యాలయం ఎలా కడతామంటూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. చంద్రశేఖర్ రెడ్డి వారంలోపు వివరణ ఇవ్వాలంటూ జిల్లా వైసీపీ అధ్యక్షుడికి కార్పొరేషన్ అధికారులు నోటీసులు ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కక్షపూరిత రాజకీయాలు చేస్తుందన్న వైసీపీ శ్రేణులు ఆరోపించాయి.
పల్నాడు జిల్లా నరసరావుపేటలో జిల్లా వైసీపీ కార్యాలయం నిర్మాణం కోసం అధికారులు నిబంధనలు తుంగలు తొక్కి వైసీపీ నేతలకు అనుమతులిచ్చారు. జిల్లా కేంద్రం నరసరావుపేటను ఆనుకొని ఉన్న లింగంగుంట్ల వద్ద జిల్లా ఎస్పీ, కలెక్టర్ కార్యాలయం పక్కనే ఉన్న అత్యంత విలువైన ప్రభుత్వ భూమి ఎకరన్నరలో జిల్లా వైసీపీ కార్యాలయం అక్రమ నిర్మాణం చేపట్టారు. వైసీపీ పార్టీ కార్యాలయం నిర్మాణం చేపట్టేటప్పుడే ఇది అక్రమ నిర్మాణమని ప్రతిపక్ష పార్టీల నాయకులు అప్పట్లో జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేశారు. అధికారులు మాత్రం కేవలం వైసీపీ నేతలు చెప్పిందే మాకు వేదవాక్కులా అనేలా పనిచేశారు. ఎకరంన్నర అగ్రహారం భూమిని 33 ఏళ్లకి లీజుకిచ్చారు. అది కూడా కేవలం 1 ఎకరానికి సంవత్సరానికి 1000 రూపాయలు ఇచ్చేలా మున్సిపల్ అధికారులు తాత్కాలిక అనుమతులు ఇచ్చేశారు. దీన్ని బట్టి చూస్తే వైసీపీ నేతలకు అధికారులు ఎంతలా వంగి పనిచేశారో అర్థమవుతుంది. సుమారు 3 కోట్ల రూపాయలకు పైగా వెచ్చించి రాంకీ సంస్థ వారు దీనిని నిర్మించారు. జిల్లా వైసీపీ కార్యాలయ నిర్మాణం కోసం వైసీపీ నేతలు అనుమతులు అడిగిందే తడువుగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫైల్ చకచకా కదిలించారు. వైసీపీ నేతలంటే అప్పట్లో జిల్లాలో ఉన్న ప్రభుత్వ ఉన్నతాధికారులకి ఎంతటి స్వామి భక్తి ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది. కడప నగరంలోని ఆంజనేయాపురంలో తాజాగా వైసీపీ కార్యాలయం కూల్చివేయాలని అధికారులు నోటీసులు అంటించారు. అనుమతులు లేకుండా నిర్మిస్తున్నారన్న కారణంతో వైసీపీ జిల్లా కార్యాలయానికి అధికారులు నోటీసులు జారీ చేశారు. ఏ దశలోనూ నిబంధనలు పాటించలేదని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. అయితే మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన స్థలంలో వైసీపీ కార్యాలయం నిర్మించిందని అధికారులు తెలిపారు. అంతేకాకుండా అమరావతి మాస్టర్ ప్లాన్కు విరుద్ధంగా వైసీపీ నిర్మాణం చేపట్టిందని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో గత మే నెలలో వైసీపీ కార్యాలయం అక్రమ నిర్మాణంపై ఫిర్యాదు అందిందని అధికారులు చెబుతున్నారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు నోటీసులు అంటించారు. కానీ వైసీపీ నాయకుల నోటీసులకు సమాధానం ఇవ్వకపోవడంతో అధికారులు కోర్టును ఆశ్రయించి చర్యలు తీసుకున్నారు. అనంతపురం జిల్లా కేంద్రంలోని 50వ డివిజన్లో నిర్మిస్తున్న వైకాపా జిల్లా కార్యాలయానికి కార్పొరేషన్ అధికారులు నోటీసులు ఇచ్చారు. పార్టీ నిర్మాణం కోసం ఎటువంటి అనుమతులు తీసుకోకపోవడంతో ఆ భవన నిర్మాణాన్ని నిలుపుదల చేయాలని కమిషనర్ మేఘస్వరూప్ ఆదేశాల మేరకు అసిస్టెంట్ సిటీ ప్లానర్ మారుతి హరిప్రసాద్ నోటీసులు జారీ చేశారు. సరైన వివరణ ఇవ్వకపోతే నిర్మాణాన్ని కూల్చేస్తామని అధికారులు చెబుతున్నారు. రేణిగుంట విమానాశ్రయానికి సమీపంలో నిర్మిస్తున్న వైసీపీ కార్యాలయానికి అధికారులు నోటీసులు ఇచ్చారు. ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టారని అధికారులు చెబుతున్నారు. ఏపీఐఐసికి చెందిన 2 ఎకరాల స్థలంలో వైసీపీ కేంద్ర కార్యాలయం 90% నిర్మాణం పూర్తయినట్టు తెలుస్తుంది. సుమారు 14 కోట్లు విలువ చేసే 2 ఎకరాల్లో కార్యాలయ భవన నిర్మాణం చేపట్టారు. ఏలూరులో వైసీపీ జిల్లా పార్టీ కార్యాలయానికి ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టారని అధికారులు చెబుతున్నారు. దాదాపు 2 ఎకరాల భూమిని వైసీపీ నేతలు లీజుకు తీసుకుని అక్రమ నిర్మాణాలు చేపట్టారని తెలుస్తుంది. కనీసం మున్సిపల్ టౌన్ ప్లానింగ్, మున్సిపల్ కార్పొరేషన్ అనుమతులు తీసుకోకుండానే నిర్మాణాలు చేపట్టారని స్థానికులు చెబుతున్నారు. అనకాపల్లి మండలం కేఎన్ఆర్పేటలో టౌన్ ప్లానింగ్ అనుమతులు తీసుకోకుండానే వైసీపీ కార్యాలయాన్ని నిర్మించారని అధికారులు నోటీసులు ఇచ్చారు. వచ్చే నెల 7 లోపు నోటీసులకు వివరణ ఇవ్వాలని జీవీఎంసీ అధికారులు ఆదేశించారు. సరైన వివరణ ఇవ్వకపోతే తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు.